నందమూరి అందగాడు నటసింహం బాలకృష్ణ 101వ చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇవాళ ప్రారంభమైంది. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక విజయం తర్వాత తన 101వ చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో చేయాలని బాలయ్య తర్జన భర్జనలు పడ్డారు. అయితే శాతకర్ణి సెట్ మీద ఉండగానే కృష్ణవంశీ చెప్పిన రైతు కథ బాలకృష్ణకు బాగా నచ్చింది. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ వెంటనే కీలక పాత్ర కోసం బిగ్ బీని కలవడం అన్ని చకచకా జరిగిపోయాయి. కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు. కానీ ఆ ప్రాజెక్ట్ అటక మీదకి ఎక్కేసింది. ఆ వెంటనే బాలయ్యకు కథలు చెప్పేందుకు అనేక మంది దర్శకులు క్యూ కట్టారు. కానీ ఏ ఒక్కరూ నటసింహాన్ని సంతృప్తి పరచలేకపోయారు. అయితే ఎవరు ఊహించకుండా పూరి జగన్నాథ్ బాలయ్యని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇంతకీ పూరి ఏ కథను వినిపించాడు, దేనికి బాలయ్య ఇంప్రెస్ అయ్యాడో తెలియదు. కానీ ఇప్పుడు అదే ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయింది. అయితే బిజినెస్ మ్యాన్ సినిమాకు ముందు మహేష్ కు వినిపించిన 2 కథల్లో ఒకదానిని ప్రిన్స్ ఓకే చేశాడు. అది బిజినెస్ మ్యాన్. ఆ రెండో కథకు మాత్రం సరైన రెస్పాన్స్ రాకపోవడంతో దాన్ని అటక మీదకి ఎక్కించాడట. అయితే ఆ కథను బాలయ్యకు వినిపించగానే ఆయన వెంటనే ప్రొసీడ్ బ్రదర్ అన్నారట. అది మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ కావడమే దానికి కారణం. బాలయ్య ఇమేజ్ కు, వాయిస్ కు ఆ స్టోరీ సరిగ్గా సెట్ అవుతుందట. ఏదేమైనా బాలయ్య లాంటి అగ్ర కథానాయకుడిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో పూరి గాల్లో తేలుతున్నాడు. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.